వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే మనము ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తెలుసుకోబోతున్నాము. ఇది ఏంటి అనుకుంటున్నారా? మా గిరిజన ప్రాంతంలోని అడవిలో దొరికే ఎన్నో వనమూలికలతోటి తయారు చేసిన నాటు వైద్యం పిండి అన్నమాట. ఈ పిండిని మన గిరిజనులు ఎందుకు యూజ్ చేస్తారు, వీటిపై దీనికి యూజ్ చేస్తారు, అసలు ఎందుకు అప్లై చేస్తారు అనేది అయితే మనం వీడియోలో అయితే పూర్తిగా ఇన్ఫర్మేటివ్ తెలుసుకుందాము. తెలుసుకునే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్నో ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా గిరిజన ప్రాంతంలోని ఈ పిండిని ఎందుకు రాస్తారనేది అయితే మనం ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోగా తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ వీడియో, మీ అందరికీ అయితే ఇది నచ్చుతుంది. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలోని ప్రతి ఒక్కరైతే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అయితే ఈ పిండిని అయితే కడుపులో అయితే అప్లై చేస్తారు. అసలు ఈ పిండి ఎందుకు యూజ్ చేస్తారు, దీనిలో ఉన్న ఉపయోగాలు ఏంటి అనేది మనం వీడియోలో అయితే తెలుసుకుందాము. అడవిలో దొరికే వనమూలికల పిండిని ఎంత వరకు యూజ్ చేస్తున్నారు అనేది అయితే నాకు కూడా తెలుస్తుంది అనమాట. ముందుగా చిన్న పిల్లలు బాగా ఏడుస్తున్నప్పుడు అయితే ముందుగా కడుపులో అయితే కొడతారు. కడుపులో కొట్టినప్పుడు మనకు శబ్దం అనేది ఏదో డిఫరెంట్ శబ్దం వచ్చినప్పుడు పిల్లలు బాగా ఏడుస్తున్నప్పుడు అయితే ఈ మందును అయితే ముందుగా అప్లై చేస్తారు. ఎందుకంటే వీటికి అయితే మనం పోదు అంటాము. ఈ పోదును అయితే అప్లై చేసిన తర్వాత మనం అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాము. చిన్నవాళ్ళు అయితే మాకు చెప్పలేరు, పెద్దవాళ్ళు అయితే చెప్పగలరు. అందుకోసమే ముందుగానే ఈ పిండిని అయితే అప్లై చేస్తారు. గిరిజన ప్రాంతంలోని ఎటువంటి రోడ్డు సౌకర్యం అనేది ఉండదు. కొండల్లో వాగుల్లో ఊర్లు ఉంటాయి. కావున అడవిలో దొరికి ఎన్నో నాటు వైద్యం మందుతోటి అయితే మా గిరిజనులు న్యాయం చేయడానికి ముందు ప్రాతినిధ్యం ఇస్తారు. ఈ పిండి రాయడం వలన డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. దాంతో పాటు మనకు జ్వరము, జలుబు ఇలాంటివి ఉన్నా సో ఇది న్యాయం అవుతుంది అనమాట. సో ఈ పిండిని అయితే ఎవరు పడితే వాళ్ళు రాయకూడదు. ఎందుకంటే ఈ పిండి అప్లై చేసే వాళ్ళు ప్రత్యేకంగా ఊర్లో అయితే ఉంటారు. వాళ్ళకు మాత్రమే కడుపులో అయితే ఈ పిండిని అప్లై చేయించాలి. ఎందుకంటే ఎంత అప్లై చేసినా ఈ జ్వరం అనేది తగ్గదన్నమాట. అందుకోసమే ఈ పిండి తోటి ఎవరు అప్లై చేస్తే దిగుతుంది అనేది ఊర్లో అయితే అంటే బాగా అలవాటు పడిన వాళ్ళకి మాత్రమే ఈ పిండి తోటి రాసినప్పుడు జ్వరం అయితే తగ్గుతుంది అనమాట. సో మనం ఈ పిండి రాసేటప్పుడు ఇష్టసరం అయితే రాయకూడదు. ఎందుకంటే ఈ పిండి రాయడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఈ పిండి రాయాలంటే మనకు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అయితే 3 పూటలుగా అయితే రాయవలసి ఉంటుంది. ఎక్కువ సార్లు అయితే రాయకూడదు అనమాట. సో మనము కడుపులో అయినా అప్లై చేయవచ్చు, లేకపోతే మనకు వీపీ మీద కూడా ఈ పోదు పిండిని అయితే అప్లై చేయవచ్చు అనమాట. సో మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ విధంగా రాస్తారు. ఎవరి పడితే వాళ్ళు ఈ పిండిని అయితే అప్లై చేయకూడదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.